హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఉన్నామండి నెల్లూరు టు ముత్తుకూర్. ఓకే, సో మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి లేఅవుట్ లో ఉన్నాము. ఈ లేఅవుట్ లో మనకి వెస్ట్ ఫేస్ కలిగినటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్ రావడం జరిగింది. సో ఇది మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఉందండి ఈ హౌస్ అనేది. సో ఇది వెస్ట్ ఫేస్ అండి. దీని కొలతలు చూసుకున్నట్లయితే మనకి 22.5 అంకణం అండి కొలతలు. సో కొలతలు వచ్చేసి 29కి 56 అండి. సో ఇది వెస్ట్ ఫేస్ కలిగినండి, పడమట ఫేస్ అండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అండి. చాలా గ్రాండ్ గా ఇచ్చారండి వర్క్ అంతా కూడా. అదే విధంగా మనకి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఇన్ ఫ్రంట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి 30 feet రోడ్ అండి. సో ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఇరుపక్కల అయితే మనకి హౌసెస్ ఉన్నాయండి. సో మీరు గమనించవచ్చు, అక్కడంతా కూడా G+1 హౌసెస్ ఉన్నాయి. అదే విధంగా అక్కడ చూసుకున్నట్లయితే మనకి మినీ అపార్ట్మెంట్ ఉంది. సో ఇక్కడ మనకైతే దగ్గర మనకి అరౌండ్ వచ్చేసి ఒక 20 and above హౌసెస్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మనకి ఈ హౌస్ కి నియర్ బై కాలేజెస్, అదే విధంగా స్కూల్స్, అదే విధంగా హాస్పిటల్స్ అన్నిటి కూడా నియర్ బై అండి. సో మనం ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి, వెస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. సో ఈ ఎంట్రన్స్ గేట్ గుండా మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ కి స్పేస్ ఇచ్చారండి. ఇదంతా కూడా వాళ్ళు నీట్ గా టైల్ వర్క్ చేస్తున్నారు, ఫ్లోరింగ్ అంతా కూడా. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, రూఫ్ సీలింగ్ చాలా గ్రాండ్ గా డిజైన్ చేస్తున్నారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అండర్ స్టేర్స్ కింద స్పేస్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా వాస్తు రీత్యా మనకి ఇంటి చుట్టూ తిరిగే చేత సెట్ బ్యాక్స్ ఇచ్చున్నారండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి ట్యాప్ పాయింట్ ఇచ్చున్నారండి. ఇంకా కూడా వాళ్ళు ట్యాప్ ఫిట్ చేయలేదు. సో ఫ్రెండ్స్, ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క మెయిన్ డోర్ అండి. సో ఈ డోర్ గుండా మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఈ హాల్ చాలా లెంతీగా ఉంది, చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ హాల్లో మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ వర్క్ చేస్తున్నారండి. అదే విధంగా రూఫ్ సీలింగ్ కూడా చాలా నైస్ గా డిజైన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చండి, ఈ హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ అండి. సో ఈ టీవీ యూనిట్ కి ఇక్కడ మీరు స్పాట్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఈ టీవీ యూనిట్స్ లో మనకి ఇలాంటిది అంటే ఇక్కడ మనకి ఒక ప్లాట్ఫామ్స్ అనేది ఇవ్వడం పోతున్నారండి. సో ఈ హాల్ నుండి మనకి ఇది డైనింగ్ హాల్ అండి. వీళ్ళైతే ఇంకా పార్టీషన్ చేయలేదు. ఒకవేళ మనం కస్టమర్ కోరుకున్నట్లయితే వాళ్ళు పార్టీషన్ నీట్ గా డిజైన్ చేసి ఇస్తారండి. సో ఇక్కడ మనకి ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నామండి. సో మనమైతే మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ అంతా కూడా మీరు గమనించవచ్చు, రూఫ్ సీలింగ్ నీట్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా మనకి ఇక్కడ అంతా కూడా వాల్ కబోర్డ్స్ అంతా కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చి వుడ్ వర్క్ చేస్తున్నారండి. అదే విధంగా ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నటువంటి ఈ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ రూమ్ అండి. సో మీరు చూసారు కదా, ఇక్కడ మీరు రూఫ్ వర్క్ కూడా గమనించొచ్చారు. అదే విధంగా ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కోసం ఇక్కడ ఇంకా మిర్రర్ ఫిట్ చేయలేదండి. సో ఫ్రెండ్స్, మనమైతే హాల్లోకి వచ్చాము. అదే విధంగా ఇక్కడ మనం హాల్లో ఉన్నటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్తాము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, రూఫ్ వర్క్ సింపుల్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మనకి వాల్ కబోర్డ్స్ అంతా కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి టీవీ యూనిట్ అండి. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి డ్రెస్సింగ్ టేబుల్ అండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా చిల్డ్రన్ బెడ్రూమ్. అదే విధంగా ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ లో మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అవబోతున్నామండి.
సో కిచెన్ కి మనకి ముందు భాగంలోనే మనకి ఇక్కడ వీళ్ళు పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన కిచెన్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో కిచెన్ లో అయితే మీరు గమనించవచ్చండి, ఇక్కడంతా కూడా మనకి రూఫ్ సీలింగ్ కూడా నీట్ గా లైట్ వర్కింగ్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతూ ఉందండి. ఇప్పుడు వాల్ కబోర్డ్స్ అంతా కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది. ఇక్కడైతే మనకి లామినేటెడ్ డోర్స్ ఇచ్చారండి. అదేవిధంగా పైన ఆల్రెడీ డోర్స్ ఫిక్స్ చేస్తున్నారు. సో ఇంకా కూడా మనకి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది. ఈ కిచెన్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. సో మనం ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఇంట్లో నుండి అవుటర్ లోకి వెళ్ళేదానికి బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది. సో మనం అయితే అవుటర్ లోకి వచ్చాము. సో మనకి ఇక్కడ చూడొచ్చు, కామన్ గా టాయిలెట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ అంతా కూడా మనకి స్పేస్ అనేది ఉందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు బోర్ పాయింట్ అండి. అదే విధంగా ఇక్కడ మనకి ఫర్ సేఫ్టీ రీజన్స్ తో మనకి ఇక్కడ గ్రిల్ వర్క్ కూడా చేస్తున్నారండి. నీట్ గా కంప్లీట్ గా గ్రిల్ తో అంతా కవర్ చేస్తున్నారండి బ్యాక్ సెట్టింగ్స్ అంతా. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, ఇళ్ళైతే హాల్ ఎస్పెషల్లీ చాలా స్పేషియస్ గా ఉంది. ఇది మనకి 22.5 అంకణం అండి సైటు. కొలతలు వచ్చేసి 29కి 56. ఇది ఫేసింగ్ వచ్చేసి పడమట ఫేస్ అండి. సో ఈ ఇల్లు నచ్చి కొనదలిచిన వాళ్ళు మా నెంబర్ని సంప్రదించగలరు. ధన్యవాదాలు.